సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటికతంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెన్ టీనేజ్ లవ్వుకు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషన్ కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెన్ టీనేజ్ లవ్వుకు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషన్ కార్నర్ టేబుల్ పై మామ కళ్ళల్లో కళ్ళెట్టి తాగేస్తూ ప్రేమ
పాసు చేస్తారు మామ, లవ్ లోన పాస్ అయిపోతారు మామ. అటు చూడు ఆ కళ్ళ జోడు సిన్నోడు, ఆ ముందు ఆ నీలి కళ్ళ సిన్నదే, నడి మధ్యలో ఒక్కటే ఒక్క కూల్ డ్రింక్, నడి మధ్యలో ఒక్కటే ఒక్క కూల్ డ్రింక్ ఉన్నదంటే బండి పట్టాలెక్కినట్టే. కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెన్, టీనేజ్ లవ్వుకు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషన్. కదిలింది నీ నవ జాగ్రత్త మామ, సముద్రం అంతా లోతైంది ప్రేమ, అలలన్నీ ఎదురైన నీ దారిలోనా, వదలద్దు ఆ చెయ్యి ఏది ఏమైనా. కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెన్, టీనేజ్ లవ్వుకు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషన్. కాలేజీ పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెజాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా ఏ పుణ్యం
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీరవలే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేను లేనా మోసంతో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जारे हरे रे वरसे मारे ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే స్మరణే ప్రేమాయి వింతలన్నీ కదంతమును తోరపు పొజయు వామహస్తము మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసము కొండక కుచురూపమున కోరిన కోర్కెలకెల్ల నొజ్జయై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప పార్వతీ తనయ ఓయి గణాధిప పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెనన్
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। థ్యాంక్ యూ. మన మిత్రురాల యొక్క సముదాయంలో కొంతమంది శివైక్యం పొందినారు. మన చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు సైతం కొంతమంది శివైక్యం పొందినారు. వారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మనందరం వారికి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని మిత్రురాలని కోరుతున్నాం. మన బ్యాచ్లో మన యొక్క కార్యక్రమానికి సపోర్టర్స్ గురించి తెర వెనక తెర ముందు సహాయ సహకారాలు అందిస్తున్న మన మెంబర్స్ గురించి ఒక 2 నిమిషంలో మన మిత్రుడు బాలగురవయ్య చిన్న ఉపదేశాన్ని ఇస్తాడు. తరువాత కింద ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు అందరూ మన క్యాంపస్లోకి రావాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది. ఈ ఉపోద్ఘాతం అయిపోయినాక గ్రూప్ ఫోటో ఉంటుంది. థ్యాంక్ యూ. మిత్రురాలకు స్వాగతం, సుస్వాగతం. మా మిత్రులను వివాహం చేసుకొని అదృష్టవంతులైనటువంటి మా చెల్లెమ్మలకు స్వాగతం, సాదర సుస్వాగతం. అలాగే మా మిత్రురాలను వివాహం చేసుకొని చాలా అదృష్టవంతులైనటువంటి మా బావలకు స్వాగతం, సాదర సుస్వాగతం. ఒక బిల్డింగ్ కట్టడానికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మనకు అందరికీ తెలుసు. అలాగే మన మిత్ర బృందం ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనలో 4 పిల్లర్స్ లాంటి మంచి మనసున్న మన మిత్రురాలు ఉన్నారు. వాళ్ళు రవిచంద్రారెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, అల్లూరి రాధాకృష్ణారెడ్డి గారు, ధనుజారెడ్డి గారు. మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలను ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఎంతో వెన్నుదన్నుగా వీళ్ళు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న అతిశయోక్తి లేదు. మనకెంతో ఆర్థికపరమైన భరోసానిస్తూ మనకు చేయూతను అందిస్తున్న వీరికి మన మిత్ర బృందం తరపున మనఃపూర్వక నమస్సుమాంజలు. అలాగే మన మిగతా మిత్రురాలు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి వారికి పేరున కృతజ్ఞతాభివందనములు. అలాగే మన ఈ 3rd మీట్ ఫంక్షన్ను 10 మంది మిత్రురాళ్ళు ప్రతి ఒక్కరికి ఫంక్షన్ను గుర్తు చేయడం మరియు వారిని ఆహ్వానించడం ఈ 15 రోజులుగా జరుగుతూ ఉంది. అది మీకు తెలిసిన విషయమే. వాళ్ళు మారు కమలాకర్ రెడ్డి, రాజారత్నం, పరంధామ్ రెడ్డి, సిహెచ్ అల్లయ్య, దాసరి రమణయ్య, కాసారం శ్రీనివాసులు, అల్లి రమేష్ బాబు, బాలగురవయ్య. మిత్రురాళ్ళు వనజమ్మ, శివజ్యోతి గారు,
హైమావతిగారులకు పృథ్వీ రమ వీరందరికీ కూడా మన మిత్ర బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభివందనాలు. ఇక దయచేసి ఏదైనా తప్పు మాట్లాడుంటే దయచేసి క్షమించండి. ఇది నా అభిప్రాయం. తర్వాత ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత గ్రూప్ ఫోటోకి అందరం వెళ్దాం. ముగిస్తాను. విఘ్నేశ్వర స్వామి స్తోత్రం, గ్రూప్ ఫోటో, తర్వాత ఇండోర్ ఫన్నీ గేమ్స్తో మన సరదాల హరికి ఓ పేరు పెట్టారు, సరదాల హరి అని. చిన్న ఇండోర్ ఫన్నీ గేమ్స్తో చేస్తాము. ప్రతి ఒక్కరూ స్పాన్సర్, ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేషన్ అందించండి. తర్వాత 1:30 నిమిషాలకు మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది ధనుజారెడ్డి గారి స్పాన్సరింగ్తో. తర్వాత 2:30 తర్వాత అంత్యాక్షరితో మళ్ళా సరదాల హరి అనేది మళ్ళా ప్రారంభమవుతుంది. తర్వాత కుండూరు గురవరాజు తిరుమల లడ్డు ప్రసాదాన్ని మన మిత్ర బృందానికి అందజేస్తారు. 4:30 గ్రూప్ ఫోటో మరియు ఫ్రేము గిఫ్ట్ అందజేయడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకి ఈ 2 సంవత్సరాలు జరిపినట్లుగానే ఎద్దల నరేంద్ర రెడ్డి గారు మంగళపూర్లో తన స్వగ్రామంలో డిన్నర్ కార్యక్రమాన్ని అందజేస్తారు. ప్రతి ఒక్కరూ డిన్నర్ కార్యక్రమానికి కూడా తప్పనిసరిగా ఇచ్చేసి చేస్తారు. దయచేసి అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మన రాధాకృష్ణ రెడ్డి గారు మాట్లాడతారు. 1 నిమిషం. తర్వాత ఏంటంటే గ్రూప్ ఫోటో తర్వాత మన మిత్రులు రవిచంద్రారెడ్డి, నరేంద్ర రెడ్డి, నాగప్రకాష్, నరుజ, హెర్మాల్ని, వనజ, చాలామంది ఉన్నారు, సల్లారెడ్డి, పేరున అందరూ చెప్పినట్టు ఒక 10 మంచి గేమ్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఈజీ అన్నమాట, ఎవరైనా దాన్ని ఆడవచ్చు. మన మెంబర్స్ మనం 72 మంది వచ్చున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 10 గేమ్స్ ఉన్నాయి. 1.5 అవర్లో ఫినిష్ అయిపోతుంది. ఫన్నీగా ముందు అందుకే ఖాళీ జాగా వదిలిపెట్టడం జరిగింది. ఓకే, రెడీగా ఉండండి. ఒక గేమ్లో అయితే ప్రైజ్ మనీ కూడా ఉంది. 1 రూపీ నుంచి 50 రూపీస్ దాకా. థ్యాంక్ యూ. నా స్నేహితులందరికీ ప్రత్యేక నమస్కారాలండి. ప్రత్యేకంగా వీటి కోసం ఎక్కడెక్కడో వేరు ప్రయాసాలతో ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి నాగప్రకాష్ ప్రత్యేక ప్రమోషన్తో పంజాబ్కి వెళ్ళడం జరిగింది. ఆయన పంజాబ్ నుంచి ఎన్నో ఫ్లైట్స్ మారి మన కోసం వచ్చిన అతను ఈవినింగ్ ఉండకుండా వెళ్ళిపోతున్నది బాధాకరమైన విషయం. ఫస్ట్ మీటింగ్ కూడా ఉండకుండా వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పినా కూడా ఇప్పుడు ఫ్లైట్ 5 o'clock తిరుపతి వెళ్ళాలంటున్నాడు. ఫస్ట్ నాగప్రకాష్కి మనందరి తరఫున మీరు ఒకసారి కర్తవ్యాలు అందిస్తే నాగప్రకాష్కి, అదేవిధంగా మన నరేంద్ర కానివ్వండి, బయట ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి ఆయన బయట చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చినటువంటి వీళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి నా తరఫునటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఎన్నో పనులుంటాయి, కార్యక్రమాలు, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. మా ఆహ్వానాన్ని మరణించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా బాధాపడుతున్నానండి. నమస్కారం. ఇంకొక చిన్నది, మన స్నేహితులు ఒక్కొక్కరు అంచెలంచెలుగా ఎదిగితే మనం ఎవరిని కూడా ఎంత పెద్దవాళ్ళైనా సరే సారానో ఏమండో అని పిలవగలం. అదే మనతో పాటు చదువుకున్నటువంటి మీ బ్యాచ్లో ఉన్న అపర కుబేరులు కానివ్వండి, రే అని అనకపోయినా మన సంస్కారం లేకపోయినా అతను చేయి మీద భుజం మీద చేసి, అదే లేడీస్ అయితే మీరు మీ ఫ్రెండ్స్ మీద అట్లా అంత సన్నిహితంగా ఉండగలం. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని. ఇప్పుడు ఎవరో భగవంతుడు ఎక్కడో లేదండి, మనలోనే ఉంటాడు. మీరు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళతో పాటు మనము అంచెలంచెలుగా ఎదగాల, 10 మందికి ఉపయోగపడాలని మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద బలమే. ఇప్పుడు గురువరాజు గారు తిరుపతిలో ఉంటున్నాడు. ఆయన ఎంతోమంది మినిస్టర్ల దగ్గర ఆయన సర్వీస్ అందించారు పోలీసు విభాగంలో. ఇప్పుడు అదేవిధంగా మన కోసం తిరుమలకి మనం అందరం వెళ్తామండి. యాజ్ ఎ హిందువుగా వెళ్తే గర్భగుడి దగ్గర చిన్న లడ్డు ప్రసాదం ఇస్తారండి. ఆయన యొక్క మన స్నేహితుల కోసం మనందరం మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ఆ చిన్న లడ్డు దేవుడి దగ్గర నివేదన చేసి ధ్వజస్తంభం దగ్గర ఇస్తారండి. ఆ లడ్డు ఆయన మనందరి కోసం తీసుకు
రావడం జరిగింది. వారు వారి పిల్లలు వాళ్ళంతా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా మనం దీవిస్తూ ఆయన వాళ్ళ కుటుంబం చేతుల మీదుగా మనకు ఆ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ కోలా రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే చాలా సంతోషంగా ఉంది. ఇది థర్డ్ సో మీరందరూ మా ఊరు మంగళూరు కావాలని కోరుకుంటున్నాను. మనందరం అక్కడ డిన్నర్ చదువుతాం. మన 81-86 బ్యాచ్ అందరం కూడా 81-86లోకి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు అందరినీ నేను బాలురు బాలికలను మాత్రమే సంబోధిస్తాను. ఆనందించే వాళ్ళు ఆనందించండి. కోటే చెప్పినట్టు మన వాళ్ళని చూసుకుంటున్నారు, వాళ్ళ మందలే అంటున్నాడు. కాబట్టి అయినా సరే మనం బాలురు బాలికలను ఈరోజు అంతా దయచేసి ఎంజాయ్ చేద్దాం. మొదటి గేమ్గా లెమన్ అండ్ స్పూన్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. బాలురు బాలికలు 2 గ్రూపులుగా విభజిస్తున్నాం. మొదట బాలురు ఒక 5 మంది వచ్చి లెమన్ అండ్ స్పూన్ ఆడతారు. వాళ్ళు ఎన్ని పాయింట్లు వస్తాయో రాస్తాము. బాలికలు కూడా అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్ ఆడతారు. అట్లాగని వాళ్ళ కుమార్తెల్ని మనవాళ్ళని పంపివ్వకండి దయచేసి. ఎందుకంటే ఈరోజు మనమే ఆడాలి. ఈరోజు మనం ఆడితేనే వాళ్ళు చూసి ఆనందిస్తారు ప్రేక్షకులు మాదిరిగా. అట్లాగని వాళ్ళని పంపివ్వాలండి దయచేసి. వాళ్ళు ప్రేక్షకులు మన ఆటలు చూసి వాళ్ళు ఆనందించడానికి కదా వచ్చారు. కాబట్టి మనమే ఆడదాం. ఎందుకంటే మనం ఈ రోజు వరకు బాలురు బాలికలమే కదా. మరి కుటుంబ సభ్యులకి ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యేదానికి బెంగళూరు నుంచి రావడం జరిగింది. వచ్చేసి అటెండ్ అయ్యారు. మనకందరికీ ఆహ్వానం చెప్పారు. తరువాత ఇంటి దగ్గర 6 గంటల కార్యక్రమానికి రెడీ చేసుకున్నానికి ఆ బాబు బయలుదేరుతున్నారు. మన గ్రూప్ తరఫున ఆ బాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబు. నువ్వు ముసలివాడి కాదు, యువకుడివే నిరూపించుకోవాలంటే లెమన్ స్పూన్ ఆడవలసిందే. మేము 1, 2 చెప్పి 3కి విజలేస్తాము. అప్పుడు మూవ్ కావాలి. కింద పడకుండా టార్గెట్ కంప్లీట్ చేస్తే చాలు. మన బాలురు బాలికలందరూ ఈ గేమ్ని చూసి ఆనందించవలసిందిగా
పార్టిసిపేట్. కమాన్ స్టేజ్ రండేవా రాజరత్నం 5 అనుకుంటా ఏదో పొగ్గొట్టాలు పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ ఓకే జస్ట్ ఎంజాయ్ కోసం అనమాట. గెలిపోవడం ఉండవు దీంట్లో, అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎంజాయ్ కోసం. 1 ఎవరికెవరు తగలకూడదు. 2 ఒకరికొకరు టచ్ కావాలండి. చిన్నగా అయినా కంప్లీట్ చేయొచ్చు టార్గెట్. కింద వరకు ఉంటే చాలు. చిన్నగా స్పూన్ తీసుకురావాలి. ప్రశాంత్ గారు కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ. నలుగురు దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరి స్కూళ్ళు వాళ్ళకే. అవి నెక్స్ట్ సంజయారెడ్డి, రాధికారెడ్డి, హేమ అనే వాళ్ళ శిష్యులు ఉన్నారు. వాళ్ళు శివజ్యోతి లోపల 5 మెంబర్స్. ఈ పక్క ఓడిపోయినా ఎక్కువ గేమ్లో గెలిపిస్తాం. రెడీ, స్ట్రైట్ గా పెట్టుకోండి. 1 2 చిన్నగా తొందర ఏం లేదు. టైం అనేది లేదు. చిన్నగా రండి. ముందు వెనక ఉండదు. 5 టార్గెట్ రీచ్ అయినట్టు. తాగిన తర్వాత నిమ్మకాయ డ్రాప్ అయిపోయింది. లెక్కలేదు. 5 పాయింట్లు. థ్యాంక్ యూ. 5 పాయింట్లు. బాలికలకు 5 పాయింట్లు. ఎవరి స్పూన్ వాళ్ళకి. నిమ్మకాయ మాత్రమే ఉంటే అయ్యేవి అన్ని మళ్ళా చెప్తాను. వెండి స్పూన్లు అయ్యి. వెండి స్పూన్ మీకే అది. ఇదిగో బాస్, మీరు దయచేసి మరలా చెప్పించుకోవద్దు. దయచేసి ఆడాలంటే మనందరూ సరదాగా పెట్టుకున్నటువంటి గేమ్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి. రావాలి. ఇది బాలికల దగ్గర ముసలోడు అనుకుంటాడని ఫీల్ అవుతున్నాడు గురురాజు. అతని యూత్ అతను. 1 2 చెప్పి విజిలేస్తాము. 1 2 నిదానంగా అయినా గేమ్ కంప్లీట్ చేయాలి. దానికి టైం స్పెన్స్ లేదు. రెండు పోయినాయి. 3 పాయింట్లు. బాయ్స్ 3 పాయింట్లు చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ హైమావతి, సరళారెడ్డి, మన మేడం గారు, హర్షిత, సులోచన. దయచేసి ఇది ఫన్నీ గేమ్. చిన్నగా అయినా రావాలి. టెన్షన్ వద్దు. టైం ఏం లేదు. 1 అట్లా చెప్పాక ఒకటి చెప్పాక. రెడీ, 1 2 మా బాగా ఎంత అభిమానం లేకుండా చూడు, వీడియో చేస్తున్నాడు చూసారా? థ్యాంక్ యూ బావా. ఓకే, వాళ్ళు బాలికలు టెక్నిక్ ఉపయోగిస్తున్నారా? తర్వాత బాయ్స్, మీ గురువుని తెలుసుకోండి. బాయ్స్ నెక్స్ట్ 5 మెంబర్స్ రండి. దయచేసి మీరు లేయాలి. దయచేసి మీరు ఓకే లేడీస్ పోటీ కాదు. వాళ్ళే పోటీ అనుకుంటున్నారు. లేడీస్ వాళ్ళే పోటీ ఉందిగా కోరుతా ఉన్నాం. రండి ప్లీజ్. 5 మెంబర్స్ తర్వాత రండి ప్లీజ్ రండి. టేక్ ఏ స్పేస్. అందరూ రెడీగా ఉండండి. టేక్ ఏ స్పేస్ ఫర్ మిడిల్. సుబ్బారావు ప్రోత్సాహం కిందకి యువతలు జరగండి. 1 2 చిన్నగా వెళ్ళండి. సురేంద్ర పోతే పోయిందిలే నిమ్మకాయ. సురేంద్ర వెండి స్పూన్ ఉంది కానీ నిమ్మకాయ పెట్టలేదా? ఇదిగో కృష్ణని ఆదర్శంగా తీసుకోండి. కృష్ణయ్య క్లాస్ కొట్టండి. గెలిపించేదానికి మగవాళ్ళని కష్టపడుతున్నాడు. కృష్ణయ్య మగవాళ్ళని గెలిపించడానికి కష్టపడుతున్నాడు. మగాడు కృష్ణయ్య.
తర్వాత 5 మంది వచ్చేసేయండి. తర్వాత వాళ్ళు రెడీగా ఉండండి ప్లీజ్. మరి ఇప్పుడు చంద్రబాబు చాలా దూరం నుంచి వచ్చింది. మీరు రెడీ అంటే 1 2 3 చెప్తామమ్మా. రెడీనా? టైం తీసుకోండి, ఇబ్బంది లేదు. 1 2. తర్వాత వాళ్ళు రెడీగా ఉండండి దయచేసి. లేదు టైం చేసి ఇక్కడ టైం ఇది లేదు, టైం లేదు. నిదానంగా స్కూలులో నుంచి నిమ్మకాయ పడకుండా రండి అంతే. కమల, టైం లేదు. నువ్వు మేనేజ్మెంట్నే అనుమానిస్తున్నావు. మేనేజ్మెంట్లో మెంబర్ నువ్వు. థ్యాంక్ యూ. 5 మంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, ఫినిష్. థ్యాంక్ యూ. వాళ్ళు రండి. వాళ్ళు ఇంకా బ్యాక్ బెంచ్ వాళ్ళు ఉన్నారు. రాధాకృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, రవి 5 మంది బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. హలో ప్లీజ్ ఓకేనా? 1 2. మూగా వీళ్ళందరూ 4 అడుగులు వేస్తే నరేంద్ర రెడ్డి 1 అడుగు వేస్తే సరిపోతా ఉంది. మా రామాంతరి గారు 5 అడుగులు వేస్తున్నారు. క్లాస్ పోతుంది. నెక్స్ట్ బాలికలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేది. నెక్స్ట్ చిన్నగా తొందర స్పూన్ చిన్నగా స్కూల్ కింద పడుకుంటారు. చిన్నగా. ఓకే ఫినిష్. తర్వాత బాలు రావాలి. మీ స్కూల్ మీకే, 20 స్కూల్ మీకే. తర్వాత బాలు ఒక 5 మంది. 5 పాయింట్స్ 5 పాయింట్స్ అంట. ఓకే 4 ఓకే. 4 పాయింట్స్ ఫర్ గర్ల్స్. ఇంకా 1 2. చిన్నగా. ఈ పోటీలో విజయవాడ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, గూడూరు నుంచి వచ్చారు ఆటగాళ్ళు. చెన్నై నుంచి, గూడూరు నుంచి, విజయవాడ నుంచి రవిచంద్రారెడ్డి గారు ఆటగాళ్ళు బాగా ఆడారు. బాలులు క్లాస్ కొట్టండి. సీనియర్స్ అనిపించారబ్బా. 5 పాయింట్స్ ఫర్ బాయ్స్. అలయ్య, ఇప్పటి వరకు బలాబలాలు అంటే స్కోర్ వివరాలు తెలియజేయబడుతుందిగా. మీరు నిదానంగానే పార్టిసిపేట్ చేయొచ్చు. రెడీ? 1 2. ఈ ప్రోగ్రామ్ కథాంతరం వాళ్ళ అమ్మాయి ఆంధ్ర, తెలంగాణలో 2 జిల్లాల నుంచి వచ్చి ఈ 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా 5 పాయింట్లు అవుతుంది. ఇందులో బాయ్స్కి 21 పాయింట్లు, గర్ల్స్కి 24 పాయింట్లు. సో లీగ్లో బాలికలు ఉన్నారు. ఒకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంకా గేమ్ ఉంది. ఇంకా రెండు ఉన్నాయన్నమాట. 2 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో బాల్ ముందుకు వెళ్ళగలిగితే చాలా సంతోషము. నెక్స్ట్ బ్యాలెన్స్ బాల్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నా జోలికొస్తే నేను ఊరుకోను. కన్ను
దమ్ముంటే మా ఊళ్ళంత సారు అంత సీనుంటే మాట్లాడి చూడు నువ్వు లేని నా ఉంటే ఆగిపోతానంటుంది నువ్వు లేని నా చెందే కసి పుట్టనంటుంది చెల్లెట్టయితే అట్లా జాను మీ ఓదతనే మాట్లాడుతాను పిల్లలు సిగ్గు తిరిగి రమ్మంటే ఇంటికి వస్తావా నిన్నే ఎవరైనా చూడరంటే నెత్తింటే రామాదండాలు నీకు సామి రాసి పెట్టుంటే కదిలే పెళ్ళి ఒక్కసారి సూపతంటే సచ్చదాకా ఇడిసి పెట్ట నమ్మ బుద్ధి కాకపోతే గుండె పోసు ప్రేమ చెల్లువే నా జీవితమే జాను జన్మ జన్మలదే మనము బద్దాము ఇక నుండి నువ్వే నా శాను దుమ్ము దులిపేద్దాం రాబోయే దునియాను ఇక నుండి నువ్వే నా శాను ఏది ఏమైనా నీతోనే నేను థ్యాంక్ యూ ఆయన మీ మిత్రుడు కదా అడిగాడు ఆగంటే అమలాపురం కానీ లేకపోతే ఏదైనా నీకు నష్టం క్లూ కేక కానీ ఏదో ఒకటి రా ప్లీజ్ రాధాకృష్ణ 5 minutes ఓకే 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 పర్వాలండి అదే ఏం చేపిస్తాము పాప మీకు చాలా మందికి తెలీదు కొంతమంది తెలిసి ఉంటుంది మన బ్యాచ్ మిత్రుల పిల్లలకంతా పుట్టని ముద్దుగారి అదే చెప్పింది ముద్దుగారి యశోద క్లాసికల్ డ్యాన్స్ చేస్తారు ఒక్క నిమిషం ముద్దుగానే యశోద పొంగిటి పుట్టే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగానే యశోద పొంగిటి పుట్టే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లేక అరచేతి మాణికము పంతమాని కంసుని పాలివచము అంతనింత గొల్లేక అరచేతి మాణికము పంతమాని కంసుని పాలివచము కాతుల ముందులో
పూసిన పుష్యరాగము ఏలేటిసి వెంకటాద్రి ఇంద్రనీలము పాలజలని నీలోన పాయని దివ్యరత్నము పాలజలని నీలోన పాయని దివ్యరత్నము పాలుని వలె తిరిగి పద్మనాభుడు పాలుని వలె తిరిగి పద్మనాభుడు పాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారి యశోదలుంగిటి ముత్తేము వీడు పిత్తనాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారి యశోదలుంగిటి ముత్తేము వీడు పిత్తనాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు సూపర్ 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 థ్యాంక్ యూ పాప ఆహార్యము అద్భుతం, అభినయం అద్భుతం, నాట్యం మహా అద్భుతం. పొట్టటి క్లబ్స్ పాప గురించి మన మిత్రుడు సహృదయుడు అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు ఒక 2 నిమిషాలు తన సందేశాన్ని ఇస్తాడు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాం. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ గుర్తుకుంటుంది నీకు మిస్సెస్కి. ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ తీర్థ సాయితే మా అందరి తరఫున ఆంటీ అందరి తరఫున హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. బాగా బాగా నేర్చుకుంటే ఇంకా బాగా అన్ని ఇంకా కూచిపూడి బద్ది దొక్కడి అన్ని డ్యాన్సులు నేర్చుకొని మీ అమ్మ మీ నాన్నకి మా మిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తామని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటామని మా అందరూ ఆశిస్తున్నాం. మీ నాన్నకి మీ అమ్మకి మేము చెప్తా ఉంటాం, నువ్వు ఎక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా మేమందరం మేము దగ్గర మేము తీసుకెళ్తాము. అర్థమైతే బాగా నువ్వు మంచి గురువు గారి దగ్గర అన్ని నేర్చుకొని మంచి పేరు తీసుకురావాలి. ఓకే చెప్పండి. స్టార్ట్ చేయండి. ఎవరైనా ఈ 5 జాకెట్లో మీకు నచ్చిన జాకెట్లో 10 స్లిప్స్ చేయొచ్చు. డ్యాన్స్ని ఎంతో నాట్యాన్ని ఎంతో అద్భుతంగా మహా అద్భుతంగా చేస్తుంది కాబట్టి ఎవరని కాదు, ప్రత్యేకంగా నరేంద్ర నేను అనుకోండి మా వంతు సహాయంగా 9,000 అమ్మాయికి ఇస్తున్నాము. ఆమె ట్రైనింగ్కి దేనికైనా కానీ ఉపయోగపడుతుంది. ఉత్తరోత్తర ఎంత దూరం కావాలన్నా కూడా మనం సహాయం చేస్తాము. మీ అందరి తరఫున అనుకోండి, ఇది మా పేరు అది. ₹9,000 రాధాకృష్ణారెడ్డి మన మిత్రపక్షం తరఫున పాపకి కానుక ఇవ్వడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ అనంత. ముఖ్యంగా నరేంద్ర రెడ్డి గారికి, రాధాకృష్ణారెడ్డి గారికి, అలాగే సహృదయంలో శుభాకాంక్షలు నా కూతురికి తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పోయిన హృదయపూర్వక అభినందనలు. జస్ట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి కానీ అంత ఎక్కువ అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నతనం నుంచి చదువుకున్నాం, మన అందరికీ తెలుసు. మనం ఒక చదువు తప్పితే ఇంకేం తెలియదు. నా కాన్సెప్ట్ అది, నేను చదువు తప్పితే ఇంకేం చదవలేదు, గేమ్స్ కూడా ఎప్పుడు ఆడలేదు. కనీసం వాళ్ళకైనా అది మనం ఏదైతే గ్యాప్ ఉందో అది వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలని నాకు కోరిక. తను 2 years నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది, అట్ ది సేమ్ టైం కరాటే నేర్చుకుంటుంది. ప్రజెంట్ లాస్ట్ సమ్మర్లో స్విమ్మింగ్ నేర్చుకుంటుందండి. ఓవరాల్ మ్యూజికల్ కూడా స్టార్ట్ చేశాము, కానీ తన ఏజ్కి కొంచెం భయపడుతున్నాం దాని వల్ల ఆపాము. తనకి ప్రతి విషయంలో మేమైతే ఎంకరేజ్ చేస్తాము. తను ఎంత దూరం వెళ్ళే ఏ విషయమైనా మేము డెఫినెట్గా తను ఏ స్థాయికి వెళ్ళేదాకా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు డ్యాన్స్ ఇస్తూ కోటేశ్వరరావు గారు, ఫిజికల్ డైరెక్టర్, విందు
ప్రొడ్యూసర్. ఆయన తీసిన స్లిప్స్లో ముచ్చటగా 3 రూపాయలు రావడం జరిగింది. 6 రూపాయలు మామూలుగా 10 స్లిప్స్లో 3 స్లిప్స్కే 4 స్లిప్స్కి వచ్చింది. 4 స్లిప్స్కి 3 రూపాయలు, ఒక 3 రూపాయలు, 6 రూపాయలు. క్లాస్ కొట్టండి. 6 రూపాయలు కొట్టేసిన గెలవడం జరిగింది. లక్కీ కూపర్స్ నుంచి ఇచ్చావా, తీసిచ్చావా? తీసేసి దాంట్లో వచ్చి కోటేశ్వరకి 6 రూపాయలు తీసేసావా? రాసావు, హెల్ప్ చేయి రాసావు. ఇక్కడే ఉండండి, ఇలా డబ్బులు తీసుకోకూడదు. అదే నోట్ చేసుకో, అజయ్ బాబు డబ్బులు నోట్ చేసుకో. కమలా ఇచ్చిన దాన్ని పట్టుకో. ఫస్ట్ ఒక రోజు కష్టంగా ఉంది ఈ గేమ్ ఆడటము, తర్వాత ఈజీ అయిపోద్ది. ఆమె 9,000 రూపాయలకి మళ్ళా ఇంకొక 3 రూపాయలు గెలిచింది. అజయ్ బాబు పాప 9,000 రూపాయలు ప్లస్ 3 రూపాయలు. క్యాష్ కొట్టండి. చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరి 3 లక్షల రూపాయలు మీకు అందజేస్తాం. ఏ చాట్ అయినా తీసుకోవచ్చు. ఏనే చాట్లో 10 లెక్క పెట్టి తీసుకోండి. మీరు ఓపిక కూర్చొని స్క్రాచ్ చేయండి. కింద అంతా ఒకే జాతి చూస్తూ కావాలి. 10 అయ్యే ఇస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ జాతి ఏ జాతిలో ఆ జాతిలో గుర్తుపెట్టుకోండి. ఇలా స్కాన్ చేస్తే అక్కడ నెంబర్ తెలుస్తుంది. ప్రకాష్ ప్లీజ్ రండి. హలో
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మనందరం కలుసుకొని సంతోషంగా గడుపుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ సీట్లలో కూర్చోండి. గేమ్ 5 గంటలకు అవుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సీట్లలో కూర్చోండి. తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తాం. ప్లీజ్. చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికి ఉంటుంది. ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది, అది కలిమిలేను మరిపిస్తుంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. వలపు కన్నా కలపై తీయనా, కలయిక కన్నా కలపై తీయనా. చూపులు కన్నా ఎదురు చూపులే తీయనా, చూపులు కన్నా ఎదురు చూపులే తీయనా. నేటి కన్నా రేపే తీయనా. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. మనసు మనిషిని మనిషిగా చేస్తుంది, వలప మనసు అందాన్నిస్తుంది. ఈ రెండు లేక జీవితమే ఉంది. ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లక్కీ గ్రూపర్స్ అమౌంట్ అనౌన్స్ చేస్తారు. మనకు సమస్య ఏంటంటే ఆర్టీసీ బస్సులో లాగా వచ్చింది, చిల్లర లేదు. ఇద్దరు ముగ్గురు కలిపి ఆయన 5 రూపాయలు 10 రూపాయలు ఇద్దరు ముగ్గురు కల్పిస్తాడు. అనౌన్స్ చేస్తారు. శేఖర్ రాజు 6 రూపాయలు, కోటేశ్వరం నేనే 6 రూపాయలు, రాధిక 5 రూపాయలు, చంద్రావతి 4 రూపాయలు, కామేశ్వరి 4 రూపాయలు, సరళ 7 రూపాయలు, ధనుష 13 రూపాయలు, నాగప్రకాష్ 1 రూపాయి, కోమల 7 రూపాయలు, వి సురేంద్ర 10 రూపాయలు, రజని 23, సిద్ధమ్మ 21, హర్షిత 23, వనజ 17, గీతిక 26, పోలమ్మ 7, వర్షిణి 5, ఉమా 4, హేమాలి 6, హర్షిని 3, గురునాథం 10, చంద్రరత్నం 3, అంజలి 10, వాకాటి రవి 4, నిశాంత్ 27, మాధవి 1, సురేంద్ర 4, లలిత 27, ఎస్ ప్రసాద్ 5.
చిన్న ప్రయత్నం, ప్రాక్టీస్ లేదు సారీ. అయ్యా ప్రాక్టీస్ లేకుంటేనే ఈ విధంగా అంటే ఉంటే ఇంకెంత. సో చాలా 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 బాగా ఉంది. ప్లీజ్ క్లాప్స్. నెక్స్ట్ గేమ్ భార్య భర్తలు సతీ సమేతంగా వచ్చి ఇందులో తిరుమల నుంచి తీసుకొచ్చాము. వైఫల్యం కాబట్టి ఏ ఒక్కరికి గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. బాలు పార్టీకి కూడా చూడాలి. దీన్ని కూడా 1 2 3 చెప్తాము. అమ్మో కోటేశ్వర వేస్తాడు, 1 2 3 చెప్తాము. మీరు తీయాలంటే 1 2 3 చెప్పాక తీయాలి. ఆగండి 1 2 3 విజిలేస్తాం. అప్పుడు ఎవరు ముందుగా తీయగలుగుతారు వాళ్ళే. రెడీ 1 2 ఏదో శివతో అర్పణ చేస్తున్నారు, ఏదో మోసం జరిగిందని వేసి 1 2 శివజ్యోతి గారి బాలికలకు ఒక పాయింట్. మీరు కోటేశ్వరం ఫాలో కండి. రైట్ పట్టస్ కూడా కోటేశ్వరం ఫాలో కావాలి. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా వాళ్ళ ఫ్యామిలీ గెలిచినట్టే. మైకల్ చెప్పాలండి, మైకల్ చెప్పాలి. బాయ్స్ కి ఒక పాయింట్ బాగా ఇచ్చారు.
చేసింది హైమావతి. అది రెసిలింగ్ కాదు, అది దీన్ని బట్టి చూస్తా ఉంటే ఎంత గట్టిగా హైమావతి మా బావనే ఒకటి పిచ్చేసింది. థ్యాంక్ యూ గాయస్. ఒక పాయింట్ గాయస్ ఒక పాయింట్ ఇచ్చాడు. మేడం గారు గాయస్ ఒక పాయింట్ ఇచ్చారు. ఇంకా ఫైనల్ రౌండ్ విన్నర్ ని డిక్లేర్ చేసే రౌండ్ ఇది. గాయస్ ఒక పాయింట్ గారు ప్లే చేస్తున్నారు. తర్వాత అల్లి రమేష్ వాళ్ళ సత్యమణి. అల్లి రమేష్ సత్యమణి కావాలి. గర్ల్స్ ఒక పాయింట్. నెక్స్ట్ అల్లి రమేష్ వాళ్ళ సత్యమణి. కనిపిస్తుంది నాకు బాగా తెలుసు కాబట్టి నాకు ఓడిపోతాను చూడండి. అత్యంత సైనికులు 20 ఏళ్ళుగా తెలిసినాడు నాకు కనిపిస్తానండి. చెంచురత్నం వాళ్ళ ఫ్యామిలీ. తొందరగా రావాలి, వెయిట్ చేయకూడదు, తొందరగా రండి. చెంచురత్నం వాళ్ళ ఫ్యామిలీ. నా ఎస్టిమేషన్ దాకా చేసిందా బాయ్స్ ఈసారి తప్పకుండా రమేష్ గెలుస్తాడు చూడండి. కాదు చెంచురత్నం వాళ్ళ ఫ్యామిలీ. అంచనా తల కింద లేదు మా చెల్లెమ్మ. ఎన్ని పోటీ అంటే ఆయన పోటీలో మా సిస్టర్ గెలవడం జరిగింది. ఈసారి శ్రీకృష్ణయ్య గెలవడం జరిగింది. విన్నర్ని డిక్లేర్ చేసే రౌండ్ శ్రీకృష్ణయ్య బాలుకి ఒక పాయింట్ తెచ్చాడు. మేడం మిత్రులదా, ఇప్పుడు దాకా మన రమేష్ మిస్సెస్ గారు మనం అందరూ చూస్తారు కానీ వార్నింగ్ ఇచ్చింది. ఇది జబర్దస్తి కాదు, మనము గట్టిగా పాలనగా జబర్దస్తిలో వాళ్ళు ఏం చేసినా రాత్రికి కోరుకుని పెట్టడం భయం ఉంటుంది. ఇది జబర్దస్తి కాదు, ఇది మన వార్షిక కూడిక. కాబట్టి బాగా ఇది పౌరుషంగా ఆరోగ్యం నిలవాలా. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. గురునాథం బాయ్స్ ఒక పాయింట్ తెచ్చాడు. గురునాథం వల్ల మిస్సెస్ బాలికి ఒక పాయింట్ వచ్చింది. ఫైనల్ విన్నర్స్ బాలికలు. ఈ రౌండ్ లో క్లాస్ కొట్టండి. మిస్సెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కోటేశ్వర చెప్పినట్టు ఫాలో కాండి. ఆయన ఇంటర్నేషనల్ అంపైర్ అతను. క్యాసారోస్ ఒక పాయింట్ బాల్ తేవడం
మాస్టర్ ఒక పాయింట్ చేయడం జరిగింది. ఫైనల్ రౌండ్, ఈ రౌండ్ విన్నర్ డిక్లేర్ చేస్తుంది. యాజ్ యూజువల్ గా ఐ ప్రాబ్లమ్ అమ్మాయికి గాల్స్ ఒక పాయింట్. మా సీనియర్ కూడా తగ్గితే బాలురు సమానంగా గెలుచున్నారు. ఈ రౌండ్ లో కమలాకర్ రెడ్డి గెలిస్తే బాలురు విన్నర్స్, కమలాకర్ రెడ్డిలో మిస్సెస్ గెలిస్తే బాలికలు విన్నర్స్. అందువల్ల సపోర్ట్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. క్లాప్ 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 క్లాప్. ఏమైంది? కమలాకర్ రెడ్డి కోటేశ్వరరావు ట్విన్స్ వాళ్ళిద్దరు ఏదో ఫ్యామిలీకి జరుగుతా ఉంది. పైన పట్టకూడదు. ఓకే, కమలాకర్ రెడ్డి ఒక పాయింట్ బాల్ తెచ్చాడు. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. బాలురే గెలిచారు. ఫైనల్ ఫైనల్ ఫైనల్. నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి బాబు. వాడు కింద వేస్తాడు కూడా. మూడో రౌండ్ బాలికలే గెలిచి తట్టుకుంటున్నారు. ఓకే, స్కూల్స్ రెండు ఇస్తాము. ఆ హై స్కూల్ స్కూల్స్ కి ఎన్ని గుర్తులు వస్తాయో యోగా ప్రయోగం చేయాలా? 3 నిమిషాలు. 3 నిమిషాల్లో ఎన్ని వేయగలరో అన్ని గుర్తులు పాయింట్. ఒక నిమిషం చాలు. 3 నిమిషాలు 1 మినిట్ టైం ప్లాన్ చేసుకో. ఇది అవును. లంచ్కి కోటేశ్వరరావు ఫిజికల్ డైరెక్టర్ టైం చెప్పి విజయనేస్తాడు. అప్పుడు ఒక్క టేబుల్ దగ్గర ఒక్కలే ఉండండి చాలు. ఒక్క టేబుల్ దగ్గర ఒక్కలే ఉండండి. ఈసారి నలుగురు వస్తుడు. తోస్తే ఫెయిల్, ఎత్తేయాలి. మేధావులైన అబ్బాయిలు గౌరవిస్తూ ఉన్నారు. ఎవరెవరు పనిష్మెంట్ అయిపోయింది. వన్డే గేమ్ 4 బాలికలు పార్టిసిపేట్ చేస్తున్నారు. క్లాస్ కొట్టండి. ఓవర్.
కమలమ్మ 102 102 శేఖర్ రాజు కోపం వస్తుంది ఆకలిగా వెళ్ళ 150 చంద్రావతి ఆమె చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది గెలిచేదానికి. చంద్రావతి చిత్తూరు జిల్లానే కదా. నూట 84 మేమవుతుంది బిగ్ క్లాస్. నెక్స్ట్ బాలికలు ఇంకొక బ్యాచ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మన అందరి తరఫున కూడా సాయంత్రం ఈవినింగ్ మీరందరూ రావాలని పదే పడుతున్నారు. మీరందరూ ఏదైనా ఉన్న ప్రోగ్రామ్స్ అడ్జస్ట్ చేసుకొని అక్కడ అటెండ్ అయ్యి తర్వాత మీరు చూడండి. మంగళపూర్కి అందరినీ తీయాలప్ప, మేము విశేషమే కదా. ఇక్కడ మీరు మేము వేరే వాళ్ళని తేడాలు ఉండకూడదు. నెక్స్ట్ 9 దాకా వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాలయ్య ఎక్కడ పోయాడు కనపట్లేదు. ఇచ్చారు శ్రీకృష్ణయ్య విశేషమ్మా పేరే పేరమ్మా సుమలత విశేష శ్రీకృష్ణయ్య. నూట 71 మంచి స్కోర్ కన్వర్సమ్మ క్లాస్. 184 మంచి స్కోర్ క్లాస్. మన పరమరావు రెడ్డి గారు ఇదైనా ఇంకొక రౌండే. మా పుట్ట ఫాస్ట్గా వేస్తూ ఉంది. కంగ్రాట్స్ అమ్మా. హాఫ్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ 4 మెంబర్స్ కనుక మీ పేరు చెప్పండి అమ్మా, నోట్ చేసుకుంటాం. పేరు మంచిరే సుశీల మేడం గారు. మంచిరే 160 సిద్ధమ్మ. మా తిరుపతి జిల్లా పేరు నిలబెట్టింది సిద్ధమ్మకి. ఒకసారి క్లాప్స్. 199 హేమాలి నెల్లూరు జిల్లా పేరు నిలబెట్టారు. ఇప్పుడు అందరిలో కంటే హైయెస్ట్ అనమాట. ఈ బిఫోర్ లాస్ట్ రౌండ్ హేమాలి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. బిఫోర్ లాస్ట్ రౌండ్ ఇందులో ఫిజికల్ డైరెక్టర్ సార్ చెప్తాడు, విజయేస్తాడు, హాఫ్ మినిట్ టైం ఇస్తాడు. తొలగదు, ఎత్తి వేయాలి ఒకటి. బదలైతుంటుంది చంద్రబాబు పాట. ఇది అయ్యాక ఎవరు విన్నరో తెలియజేస్తాము. అందరూ లంచ్కి వెళ్ళిపోతాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత
బాల్స్ వేయడం, చిన్న చిన్న గేమ్స్ 3 ఉన్నాయి, 3-4 గేమ్స్. అశ్విని ఓకే 106. హర్షిత చిత్తూరు జిల్లా అమ్మాయి వివిధ లైన్ సూచనలు కనబడతా ఉంటాయి. 191 వర్షిని 191. పాప పేరు చెప్పమ్మా. గీత చంద్రబాబు గారు పాప కదా. చంద్రబాబు గారు పాప గీతిక 281 స్టేట్లో చిత్తూరు జిల్లా జరుగుతుంది.